సార్ మేము 2003 డిఎస్సి ద్వారా ఎంపిక కాబడి తదుపరి ఎలక్షన్ రావడం వల్ల దానిని తర్వాత టీచర్లు కౌన్సిలింగ్ జరిపి తర్వాత పోస్టింగ్స్ ఇవ్వమని అనే నినాదంతో మా అన్ని లేట్ కావడం వలన తర్వాత కొత్తగా కేంద్ర ప్రభుత్వము ఈ కొత్త సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా 1/9/2024 నుంచి మేమందరం కూడా కొత్త పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళడం వలన 28/11/2005లో మాకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేమందరం కూడా మాకు పాత పెన్షన్ విధానాన్ని వర్తిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వము ద్వారా రాష్ట్ర ప్రభుత్వము మాకు ఆ స్కీమ్లో ఉంది. కానీ మేమందరం కూడా దురదృష్టవశాత్తు మేమందరం కూడా ఈ కొత్త పెన్షన్ స్కీమ్లోకి నెట్టివేయబడ్డాము, బలవంతంగా నెట్టివేయబడ్డాము. కావున ఆనాడు మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు తదుపరి అదే మా కొత్త పెన్షన్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన 57 మెమో ద్వారా మరలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వర్యులు అందరూ కృషి ఫలితంగా మేమందరం కూడా కూటమి ప్రభుత్వము ఫలితంగా మేమందరం కూడా ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మమ్మల్ని అందరం కూడా మేము ఈ నూతన పెన్షన్ పాత పెన్షన్ స్కీమ్లోకి వచ్చి ఉన్నాము. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ సభను ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అసలు సిపిఎస్ నుంచి ఓపీఎస్ అంటున్నారు. అసలు ఏంటి సిపిఎస్ వల్ల నష్టం ఏంటి, ఓపీఎస్ వల్ల లాభం ఏంటి మీకు? సార్ ఇది ఈ సిపిఎస్ అనేది మా జీతంలో నుంచి 10% కట్ చేసి అవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ రోజు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా అయితే ఒడుగుదుడుగులు ఉంటాయో దానివల్ల మేమందరం కూడా చాలా నష్టపోతున్నాము. అదేవిధంగా ఆ తర్వాత రిటైర్ అయిన తదుపరి మేమందరం కూడా ఇప్పుడు ప్రస్తుతము రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా పెన్షన్ 4,000 తీసుకుంటున్నారు. అదేవిధంగా ఓపీఎస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు 60,000 పెన్షన్ తీసుకుంటున్నారు. 4,000 పెన్షను కనీసము మన నెలవారీ ఖర్చులకి ఏమాత్రం సరిపోవు. అలా మనము ఈ ఓపీఎస్ వలన మేమందరం కూడా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా చాలా లబ్ధి పొందుతాము. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ రోజు ఉద్యోగ కల్పన చేసింది చంద్రబాబు గారే. ఈరోజు మళ్ళీ మీకు పెన్షన్ విధానంలో వచ్చిన సమస్యను పరిష్కరించింది కూడా చంద్రబాబు గారేనా? అవును సార్, నారు పోసిన వారే నీరు పోశారు. కాబట్టి మేమందరం కూడా మా 2003 డిఎస్సి తరఫున మేమందరం కూడా మన ముఖ్యమంత్రుల వర్యుడికి మరియు కూటమి ప్రభుత్వానికి అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డిఎస్సి 2003 డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించాం. అప్పటి వరకు నోటిఫికేషన్ వరకు ఓపీఎస్ ఉండింది. కానీ మాకు జాబ్ ఇచ్చే టైంకి ఓపీఎస్ పోయి సిపిఎస్లోకి రావడం జరిగింది. మరి ఈరోజు సభ పెట్టారు కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎటువంటి లబ్ధి పొందారు? ఓకే, సిపిఎస్లో ఉద్యోగం పొందిన మేము దాదాపుగా 20 సంవత్సరాలు 22-23 సంవత్సరాల నుండి మాకు ఓపీఎస్ కావాలి అని పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాట ఫలితంగా ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సిపిఎస్ నుండి ఓపీఎస్కి మారుస్తూ జీవో ఇవ్వడం జరిగింది. అందుకు గాను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మేము ఈ సీకే కన్వెన్షన్ హాల్లో ఇంత గొప్ప ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో వారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ సిపిఎస్ టు ఓపీఎస్ అన్నారు. అసలు సిపిఎస్ అంటే ఏంటి, దానివల్ల మీరు నష్టపోయింది ఏంటి? అసలు ఓపీఎస్ అంటే ఏంటి, దానివల్ల మీరు లబ్ధి పొందింది ఏంటి? సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే మన జేబులో నుంచి అమౌంట్, మన జీతంలో నుంచి అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే ఆ కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్కి గవర్నమెంట్ బేసిక్ ప్లస్ డిఏలో 10% మా కాంట్రిబ్యూషన్ నుంచి గవర్నమెంట్ 10% యాడ్ చేసి మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ షేర్స్లో లేదంటే గవర్నమెంట్ ఫండ్స్లో వాటిని పెడతారు. ఆ వచ్చే ఆదాయాలు లేదంటే వచ్చేటువంటి వాటి ద్వారా మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇది 1982 నుంచి అమల్లో ఉన్నటువంటి పెన్షన్. ఇది అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది. దాన్ని రివైజ్ చేసి 1982 మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ ఓపీఎస్ అంటే ఏంటంటే మనమేం కాంట్రిబ్యూట్ చేయకుండానే మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకి గవర్నమెంట్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ప్రధానమైన తేడా రెండింటికి. అది మనం కంట్రిబ్యూట్ చేస్తే డబ్బులు వస్తాయి సిపిఎస్లో, మనమేం కంట్రిబ్యూట్ చేయకుండానే డబ్బులు వస్తాయి ఓపీఎస్లో. మరి ఆ రోజు మీకు 2003లో ముఖ్యమంత్రికి ఎవరున్నారు, మీకు ఉద్యోగ కల్పన ఎవరు చేశారు?
మాకు 2003లో డిఎస్సి ఇచ్చింది మాత్రం గౌరవ ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ 2004లో మారటం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంత సమయభావం, కొంత లేట్ అయింది. అది ఏ కారణాల వల్ల కానివ్వండి మాకు ఉద్యోగం ఇవ్వటం అనేది లేట్ అయింది. ఆ లేట్ అవ్వటం వల్ల మేము ఓపీఎస్ని కోల్పోయాం. ఓకే, మరి ఆ రోజు ఉద్యోగ కల్పన చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పెన్షన్ మళ్ళీ పునరుద్ధరణ మీకు ప్రధానమైన సమస్యను సరిచేసింది కూడా చంద్రబాబు గారేనా? ఎస్, కరెక్టే. ఆ రెండు విషయాల్లో మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళే మళ్ళీ మాకు పింఛను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓకే, మరుజన్మలాగా. అంటే ఎవరైతే నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం రావడం కారకులయ్యారో మళ్ళీ ఉద్యోగం విరమణ తర్వాత కూడా మాకు పింఛను రావడం కారకులయ్యారు. అందుకని మేము ఈరోజు ఇంత గొప్ప. మరి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉందంటారు ప్రస్తుత పరిస్థితుల్లో? ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎలాగుందనేది నేనైతే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడదలుచుకోవట్లేదు. నేను కేవలం ఓన్లీ ఈ ఓపీఎస్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీకు ఇంత ప్రధానమైన సమస్యని సిపిఎస్ రద్దు చేసి ఈరోజు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం మీకు అమలు చేశారు. దీనివల్ల మీకు ఫ్యూచర్లో మీ భవిష్యత్తులో మీకు మంచి ఆధారం దొరికినట్టే కదా. మీరు చంద్రబాబు గారికి గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తాను. మాకు ఓపీఎస్ ఇచ్చి నాతో పాటు మా జీవితాలకి, మా తల్లిదండ్రులకి, మిగతా మా రిలేటివ్స్ కానీ అందరిలో ఈ విషయం ఆనందాన్ని నింపింది. దాంతోపాటు జీవితానికి భరోసానిచ్చినట్టు అయింది. మాకు ఎక్కడ కూడా ఎటువంటి జీవితం మీద బెంగ లేకుండా ఆనందంగా, సంతోషంగా మిగిలిన జీవితం గడపడానికి మాకు ఇది తోడ్పడుతుందని, దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సార్. మేము 2003 డిఎస్సిలో సెలెక్ట్ అయిన టీచర్స్ అండి. మాకు 2003లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత నవంబర్ 13వ తారీఖున మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. దానికంటే ముందే మేము నవంబర్లోనే నోటిఫికేషన్ వచ్చింది. మాకు ఏప్రిల్లో పరీక్షలు రాసాము. మరి జూన్లో రిజల్ట్ కూడా రావడం జరిగింది. మా సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. మరి దురదృష్టవశాత్తు మేము ఈ సిపిఎస్లోకి నెట్టివేయబడ్డాం. ఏదేమైనప్పటికీ ఎవరైతే నారు పోసారో, నీళ్లు పోసారో ఈరోజు వాళ్ళే మనకి ఫలాలు అందిస్తున్నారు. మరి అప్పటి ముఖ్యమంత్రి గారే ఈరోజు మళ్ళీ వారి హయాంలోనే మేము న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి సిపిఎస్ మరలా మాకు రావడం ఉంది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా మేము థ్యాంక్ యూ సీఎం కార్యక్రమానికి విచ్చేసి మరి వారికి కుటుంబ సమేతంగా మేము ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి ఇక్కడ వారికి ధన్యవాదాలు తెలియడానికి రావడం జరిగిందండి. ఇక్కడ సిపిఎస్ టు ఓపీఎస్ నెట్టారు అంటే దీనివల్ల యూజ్ ఏంటి? అసలు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారు? అసలు దీనివల్ల యూజ్ ఏంటి? మీకు ఏ విధంగా ప్రయోజనం ఉంది దీనివల్ల? సిపిఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటారండి. ఇది ఉద్యోగి కాంట్రిబ్యూట్ చేసినటువంటి అమౌంట్ తీసుకెళ్ళి షేర్స్లో పెడతారు. ఆ షేర్స్ ద్వారా వచ్చినటువంటి లాభం వారికి ఇవ్వడం జరుగుతుంది. అది పూర్తిగా అన్యాయం అండి. షేర్స్ పడిపోయినప్పుడు ఆ ఉద్యోగి కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. అప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించరు. ఇదే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక భరోసా. ఉద్యోగి జీవితానికి 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక ఉద్యోగికి అది ఎంత మాత్రం సిపిఎస్లో పంపించడం అనేది అంత మాత్రం అసలు అన్యాయము. ఓపీఎస్ అనేది ఒక న్యాయమైనటువంటి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సార్. ఓపీఎస్ అనేది అంటే ఎన్నికల హామీ ప్రకారం సిపిఎస్ రద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ వరకు అంటే 2003 బ్యాచ్లో ఎవరైతే ఉద్యోగాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు డిఎస్సి కానీ, పోలీస్ కానీ, లేకపోతే ఇతర కేటగిరీలు ఎవరైతే పొందారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ సిపిఎస్ రద్దు చేశారంటారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టారా? 2003 డిఎస్సి వాళ్ళకి ఓపీఎస్ ఇస్తాననేది వాస్తవంగా మేనిఫెస్టోలో కానీ మరి ఎన్నికల హామీలు కానీ చెప్పలేదు. చెప్పకపోయినప్పటికీ మెమో 57 అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మెమో ఉందండి. దీని ప్రకారము 2019-20 నుంచే వీళ్ళు చేయాల్సింది. మరి గత ప్రభుత్వం చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెమో 57 అమలు చేయాలని ఎవరెవరికైతే వర్తిస్తుందో వాటి మీద ఒక అవగాహన, అంటే ఎవరెవరికి వచ్చిందనేది పేర్లు మొత్తం కలెక్ట్ చేశారు. దాదాపు 10,500 దాదాపు 11,000 మంది ఉపాధ్యాయులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వీరందరూ ఉన్నారు. వీరందరూ డేటా కలెక్ట్ చేసి మరి గత 13వ తారీఖున జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 53 ప్రకారం వీళ్ళందరికీ పాత పెన్షన్ వర్తిస్తుందని మెమో 57 అమలు చేశారు. అంటే ఆ రోజు మీకు ఉద్యోగాలు కల్పించి
కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ పాత పెన్షన్ అంటే ఓల్డ్ పెన్షన్ తీసుకొచ్చి సిపిఎస్ని రద్దు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు కదా. మరి మీరేం చెప్తారు ఆయనకి ఫైనల్గా? మరి వారు అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నారు పోసింది వారే, నీరు పోసింది వారే, ఈరోజు మాకు ఫలాలు అందిస్తుంది కూడా వారే. కాబట్టి వారికి మేము జన్మతః వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాము. వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్లో సిపిఎస్ టు ఓపీఎస్ కృతజ్ఞతా సభ 2003 బ్యాచ్ ఉద్యోగస్తులను పెట్టారు. ఏంటి సార్ అసలు ఈ సభకు సంబంధించిన వివరణ ఇవ్వండి మాకు. సార్ మేము 2003 డిఎస్సి వాళ్ళం సార్. 2005లో మాకు జాబ్స్ వచ్చినాయి. అయితే 2005 నుంచి కూడా ఇప్పటికి 20 సంవత్సరాలు సార్. మేము కొత్త పెన్షన్లో మాకు సరి అయినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ రాక మేము చాలా ఆందోళనకు గురయ్యాం సార్, మా కుటుంబ సభ్యులు కానీ మేము కానీ. ఇప్పుడు మా యొక్క బాధని అర్థం చేసుకొని 20 సంవత్సరాల మా యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వాళ్ళ కుమారుడైనటువంటి నాగ లోకేష్ గారు ఇద్దరు మాకు పాత పెన్షన్ ఇచ్చి మా ఫ్యామిలీస్ మమ్మల్ని అందరినీ కాపాడారు సార్. మేమంతా మా జీవితాంతం కూడా వాళ్ళ మేలును మర్చిపోం సార్. మా కుటుంబాలు కానీ అవన్నీ పాత పెన్షన్లో చాలా అసలు మాకు రావాల్సిన దాన్ని చాలా దీనిగా నష్టపోకుండా మాకు కలిగించారు సార్. మా జీవితాంతం మేము మా కుటుంబ సభ్యులము మా 2003 డిఎస్సిలో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు మరియు పోలీసు మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరూ రుణపడి ఉంటాం సార్. ఈ రుణాన్ని మేము తీర్చుకోలేం సార్. అంటే ఇక్కడ సిపిఎస్ టు ఓపీఎస్ అని పెట్టారు. అసలు సిపిఎస్ వల్ల మీరు నష్టపోయేది ఏంటి, ఓపీఎస్ వల్ల మీకు లాభం ఏంటి అసలు? సార్ సిపిఎస్లో మా తరపు నుంచి ఒక 10%, గవర్నమెంట్ ఒక 10%, 20% షేర్లో పెట్టుబడి పెడతారు సార్. ఆ పెట్టుబడిలో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. నష్టాలు వస్తే చాలా లాస్ అయింది సార్. లాభాలు వస్తే పర్వాలేదు, నష్టాలు వస్తే ఇదైంది. కుటుంబానికి అంత గ్యారంటీ ఉండదు సార్. ఇటువంటి సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఈ పాత పెన్షన్ కల్పించి మా కుటుంబాలందరినీ కాపాడారు సార్ మన సీఎం గారు. మేము రుణపడి ఉంటాం సార్. అంటే ఆ రోజు ఉద్యోగ కల్పన 2003లో చంద్రబాబు గారైనా మీకు ఇచ్చింది? అవును సార్, చంద్రబాబు నాయుడు గారే అప్పుడు 2003 డిఎస్సి వేసి మాకు ఉద్యోగాల్ని కల్పించారు సార్. మరి ఈరోజు మీకు ఏదైతే సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి ప్రధానమైన సమస్యను మీకు ఓల్డ్ పెన్షన్ విధానం ద్వారా మీకు భవిష్యత్తుకి ఆధారం కల్పించారు కదా చంద్రబాబు గారు, ఏం చెప్తారు మరి? సార్ నేననే కాదు సార్, 2003 డిఎస్సి కానీ 2004 కంటే ముందు నోటిఫికేషన్ పడి ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి ఈ పాత పెన్షన్ కల్పించారు సార్. నా మనసు ఎట్టగైతే ఉందో ఈ విధంగా పాత పెన్షన్ పొందిన వాళ్ళందరూ కూడా సీఎం గారికి మనస్ఫూర్తిగా మేము రుణపడి ఉంటాం సార్, కట్టుబడి ఉంటాం సార్, రుణపడి ఉంటాము. ఇంత మంచి హెల్ప్ చేసిన దానికి మేము చాలా కృతజ్ఞతలు సార్. మరి మీలాంటి డిఎస్సి ఉద్యోగులే కానీ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రంగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి గారి తీరు ఎలా ఉందంటారు? ఆయన అభిప్రాయం ఏంటి అసలు? సార్ అడ్మినిస్ట్రేషను టాప్గా ఉంది సార్. అడ్మినిస్ట్రేషను అప్పుడు పాత దాంట్లో మమ్మల్ని వేధించారు సార్. ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారు, చక్కగా చెప్పి మా చేత వర్క్ చేస్తున్నారు సార్. ఒత్తిడి లేకుండా, మనసుకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మంచి వర్క్ చేసే వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అట్లాగా మమ్మల్ని హరాస్ చేయకుండా చక్కగా పనిచేసేటట్టుగా మంచి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. అందుకని మేము చాలా స్మూత్గా ఉంది సార్. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది సార్. మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది మాకు. మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ సంతోషాన్ని తెలియజేయడం కోసం మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం సార్. సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే గతంలో అవకాశం ఉన్నా కూడా పోయినసారి గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఈసారి మంచి మనసుతో పరిశీలించి మా సమస్యను పరిష్కరించారు. దానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చాం సార్. ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే సిపిఎస్ టు ఓపీఎస్ అని పెట్టారు, కృతజ్ఞతా సభ అని పెట్టారు. అసలు ఈ సిపిఎస్ నుంచి ఓపీఎస్కి వెళ్ళడానికి అసలు మీకేంటి లాభం, దీనివల్ల మీకేంటి ప్రయోజనం? మాకు మా కాంట్రిబ్యూషన్ లేకుండా జీవితాంతం మా కుటుంబం మేమున్నంతకాలం అలాగే మా మీద డిపెండ్ అయిన మా కుటుంబం కూడా హ్యాపీగా జీవిస్తుందండి. అందుకంటే కావాల్సింది ఏం లేదు సార్. ఎందుకంటే ఈ శాలరీస్ అన్ని పిల్లలు చదువులకి ఏదైనా ఇల్లు కట్టుకోవడం ఇలా జరిగిపోతుంది. వయసు పైబడిన తర్వాత జబ్బులు అనేక ఇబ్బందులతో ఉంటాం. అప్పుడు అవసరమైన పెన్షన్ ఉంటే మా జీవితం ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు ఆనందంగా గడుపుతాం సార్. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్.
దానికి మేము మా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. అంటే 2003 అని అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆయన డిఎస్సి. అవును, నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నట్లు అప్పుడున్న మాకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్లో వారు ఓడిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ 2 years లేట్ చేసి అప్పుడు కూడా ధర్నాలకు వెళ్ళడం వలన మాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈలోపు సిపిఎస్ అమల్లోకి వచ్చింది. దానివల్ల మేము ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నాం ప్రతి గవర్నమెంట్ని. పోయినసారి గవర్నమెంట్లో హామీ ఇవ్వడం కూడా జరిగింది సిపిఎస్, కానీ దాన్ని అవకాశం ఉన్న మాకు కూడా ఇవ్వకుండా లేట్ చేయడం జరిగింది. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రావడం, మళ్ళీ ఆ రోజు మేము ఎవరి గవర్నమెంట్లో అయితే నోటిఫికేషన్ తీసుకొని ఎగ్జామ్ రాసామో మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్లోనే మేము ఇలా పెన్షన్ పొందడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం సార్ సీఎం గారికి. అంటే ఆ రోజు ఉద్యోగాలు కల్పించింది చంద్రబాబు గారే. ఈరోజు మీకు పెన్షన్ విధానంలో ఏదైతే కొత్త పెన్షన్ విధానం వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మళ్ళీ పాత పెన్షన్ విధానానికి మార్చి మళ్ళీ మీకు ఇంకొక మంచి అవకాశం కల్పించింది కూడా చంద్రబాబు గారేనా? గారండి, మా ఉద్యోగుల పట్ల ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగే సానుకూల దృక్పథంతో ఎక్కువ డిఎస్సీలు ఇవ్వడం, ఇలా సమాజానికి అవసరమైన ఉపాధ్యాయులకి అండగా ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. చంద్రబాబు గారికి నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ విషయం సార్కి చేరాలని మేము కోరుకుంటున్నామండి. మాకు 2003 డిఎస్సిలో జాబ్ వచ్చిందండి ఫస్ట్. అప్పుడు వచ్చేప్పటికి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు అందుబాటులో ఉంది. కానీ 2004లో జరిగినటువంటి విధానం నిర్ణయం వల్ల మాకు ఆ పెన్షన్ అనేది మాకు కోల్పోయాం మేము. తర్వాత ప్రభుత్వం యొక్క రిక్రూట్మెంట్లో లేట్గా జరగడం వల్ల కూడా మా విధానం కోల్పోయాము. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్ని హామీ ఇస్తున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని కన్సిడర్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వడం జరిగింది. మరి సిపిఎస్ టు ఓపీఎస్ అని అంటారు కదా, అసలు దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? పాత పెన్షన్ని మళ్ళీ కొత్తగా అమలు చేయటం వల్ల మాకు ఫ్యామిలీ పరంగా మేము హ్యాపీగా పొందుతున్నాం. ప్లస్ మా చంద్రబాబు నాయుడు వల్ల మాకు పెన్షన్ వచ్చింది కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఓకే. అంటే ఆ రోజు మీకు ఉద్యోగ కల్పన చేసింది చంద్రబాబు గారే. తర్వాత పెన్షన్ విధానంలో మీరు ఏదైతే నష్టపోతున్నారో దాన్ని ఇప్పుడు మళ్ళీ సమస్యను పరిష్కరించింది చంద్రబాబు గారేనా? అవును సార్. ఆ రోజు మాకు నారు పోసింది కూడా ఆయనే, ఇప్పుడు నీరు పోసింది కూడా ఆయనే సార్ మాకు. అందుకని ఆయనకి మేము కృతజ్ఞత. మరి ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నికల హామీల ప్రకారం సిపిఎస్ రద్దు అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది, గత గవర్నమెంట్లో కూడా ఇష్యూ అయింది. ఇప్పుడు సిపిఎస్ నుంచి మీకు ఓల్డ్ పెన్షన్ విధానం ఓపీఎస్ అనేది మార్చారు కదా, చంద్రబాబు గారికి ముఖ్యంగా ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. మాకు హ్యాపీగా ఉంది. నారా లోకేశ్వర్ సార్కి, చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీనెస్, జీవితాంతం మనకి హ్యాపీ.